హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారత్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన వీడియోలో వచ్చేసరికి ఒక మంచి రెసిపీని చూపించిపోతున్నాయండి. అండ్ మీరు సమ్మర్లో ఈ రెసిపీని కనుక ఒక్క కప్పు తీసుకున్నారంటే పొట్ట ఫుల్ అయిపోతుంది. అలానే ప్రోటీన్కి ప్రోటీన్, హెల్త్కి హెల్త్ రెండూ వస్తాయన్నమాట. దానికి ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినామంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే చాలామంది అసలు నోటిఫికేషనే రావట్లేదు అంటున్నారు. సో ప్లీజ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి చూడండి. అలానే వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ అయితే ఇలాగ ఒక హాఫ్ కప్పు కందిపప్పుని, హాఫ్ కప్పు పెసరపప్పుని యాడ్ చేసేసుకొని ఒక గ్లాసు బియ్యం కాకుండా రవ్వని యాడ్ చేసుకోండి. ఇలాగ బియ్యపు రవ్వ మనకి అవైలబుల్గా ఉంటుంది కదండి. సో రవ్వని యాడ్ చేసేసుకొని ఒక్కసారి వాటర్తో క్లీన్ చేసేసుకొని ఒక 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసేసి ఇలా చక్కగా మెత్తగా అయ్యే వరకు కూడా మీరు కుక్ చేసేసుకోండి. మనకి 3 విజిల్స్లో చక్కగా కుక్ అయిపోతుందండి. సో చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. సో మీకు ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు దానిలోనే తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము. సో సాల్ట్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి పెట్టేసేసుకోండి. సో కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే ఒకవేళ గట్టిగా అయిపోయింది అనుకోండి, మీరు కొంచెం హాట్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ని యాడ్ చేసేసుకొని కొంచెం ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు కూడా మీరు పెట్టుకోవాలండి కలుపుకొని. సో దాని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 3/4 కప్పు రాగి పిండిని తీసుకున్నానండి. రాగి రవ్వ కాకుండా రాగి పిండిని తీసుకున్నాను అనమాట. సో రాగి పిండిని తడపకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పొడి పిండినే ఇలాగ కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలండి. సో ఒకేసారి మొత్తం వేసి కలపడం వల్ల ఏంటంటే మనకి ఉండలుగా వస్తాయన్నమాట. సో అలా కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని బాగా కంబైన్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. మనకి ఈ సమ్మర్లో రాగి పిండి కానీ లేదంటే రాగి రెసిపీస్ని తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. అలానే రాగి జావలైనా రాగి బటర్ మిల్క్ అయినా సో చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ బాగుంటుంది. అలానే మనకి ఈ సమ్మర్లో ఎక్కువ దాహం కాకుండా ఆకలి కాకుండా కూడా ఉంటుంది. సో అలానే మొత్తం కలుపుకున్న తర్వాత నేను ఒక గ్లాసు వాటర్ని నార్మల్ వాటర్ని యాడ్ చేసేసాయండి. సో నార్మల్ వాటర్ని యాడ్ చేసేసిన తర్వాత మనం దీన్ని ఇలా గట్టిగా అవ్వకుండా కొంచెం లూజ్గా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి. సో ఇలా చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 2 నిమిషాలు అనేది దీన్ని కుక్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇది కుక్ అయ్యేలోపు మనం ఇందులోకి తాలింపుని యాడ్ చేసేసుకుందామండి. సో కొంచెం నెయ్యిని యాడ్ చేసేసి సో నేనైతే ఇక్కడ 1/4 కప్పు నెయ్యిని యాడ్ చేశానండి. అందులోనే కొన్ని జీడిపప్పుని ఇలా యాడ్ చేసి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశానండి. సో ఈ జీలకర్ర కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మిరియాల పౌడర్ని యాడ్ చేయాలండి. సో ఒక 5 నుంచి 6 మిరియాలని ఇలాగ దంచి పౌడర్ లాగా చేసేసుకొని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఒక 1 మినిట్ అయితే మీకు మంచి అరోమా వస్తుందన్నమాట. అది బాగా వేగిన స్మెల్. సో అది వచ్చిన తర్వాత ఇలా కొంచెం కరివేపాకు వేసి అది వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకునే ఈ తాలింపుని అంతటినీ కూడా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి దానిలోకి యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసి కలుపుకొని పెట్టుకుందామండి. అండ్ ఇందులోకి సైడ్గా మనకి పప్పు కానీ సాంబార్ కానీ ఏమీ అవసరం ఉండదండి. ఇన్ కేస్ మీకు మరీ చప్పగా కనుక అనిపిస్తే అండ్ సాంబార్ అలానే లూజ్గా చేసుకున్న పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనకి చక్కగా బౌల్స్లోకి సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉందండి. అండ్ డైట్ చేయాలనుకునే వాళ్ళు, వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు చక్కగా ఇలాంటి హెల్దీ రెసిపీస్ తినేసేయండి. మీకు ఒక్క కప్పు తినగానే పొట్ట అయితే ఫుల్గా అయిపోతుందండి. అండ్ మరీ ఆకలిగా అనిపిస్తే ఖచ్చితంగా రెండిటికంటే అసలు ఎక్కువ అస్సలు తినలేమండి. అంత బాగుందన్నమాట. సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకైతే నచ్చిన క్యాష్యూస్ దానిలో ఉన్నాయి కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మీకు కనుక నచ్చితే లైక్ చేసి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.